ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్ హెర్బా వ్యాలీలో ట్రీ హౌస్ మెట్ల మీద కూర్చుని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. బ్రహ్మాండమైన తోట ఇది, మంచి ఆక్సిజన్. ఒక నేరేడు చెట్టు కింద కట్టిన ట్రీ హౌస్లో ఉన్నాం మనం. 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్లో నేరేడు ఒకటండి. అందుకు దాని కింద కట్టడం అనేది జరిగింది. మనం లివర్ ప్రాబ్లమ్స్ అంటే కామెర్లు అంటాం కదా, మనం పసిరికలు అంటాం. లివర్ అనేది ఏంటంటే మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ అవయవాల్లో ఒకటి. అంటే అన్నీ ఇంపార్టెంటే అనుకోండి, కానీ లివర్ అనేది ముఖద్వారం. మనం ఏది తిన్నా కానీ ఫస్ట్ దాని నుంచే మిగిలిన అవయవాలకి మన శరీరానికి వెళ్ళాలి. కాబట్టి ఆహారాన్ని అరిగించే చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ లివర్ ఏంటంటే 60-70% పైన ఇబ్బంది పడితే తప్ప, పాడైతే తప్ప మనకి లివర్ రీడింగ్లో మార్పు రాదండి. ఈ లివర్కి అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంది. ఈ కామెర్లు రాకుండా మనం చేసుకోవాలి. రక్తం శుద్ధిగా ఉండాలి. లివర్ బాగా పనిచేయాలి అంటే చాలా సింపుల్ అండి. తుంగ మస్తలు, జటామాంసి, ఈ రెండు కూడా అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఈ తుంగ మస్తలు అనే దాన్ని తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే, తుంగ మస్తల్ని పులిసిన ఆవు పెరుగు కానీ ఆవు మజ్జిగలో కానీ, మజ్జిగలో నానేస్తేనే బెటరు. ఒక 24 గంటల నుంచి 2 రోజుల వరకు నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత వాటిని తీసేసి చక్కగా కడిగి ఎండబెట్టండి, బాగా ఎండే వరకు. ఇది రక్తశుద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. జటామాంసి, ఇది రెండు కూడా. జటామాంసి 100 గ్రాములు, ఈ శుద్ధి చేసిన తుంగ మస్తలు 100 గ్రాములు. దేనికి అది పౌడర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రెండు కలిపి చక్కగా ఉదయం 1 గ్రాము చిల్లర, 1.5 గ్రాము దాకా వేసుకోవచ్చు. సాయంత్రం 1.5 గ్రాము. తినటానికి ఒక అరగంట ముందర వేడి నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుని తాగండి. దీనివల్ల మీకు లివర్ యొక్క ఆరోగ్యం చాలా బాగుపడుతుంది అన్నమాట. అలాగే రక్తం కూడా శుద్ధి అయిపోతుంది. 2 విధాలైన రిలీఫ్ మనకి దీనివల్ల వస్తుందండి. ఉపశమనమే కాదు, రక్తశుద్ధికి చాలా చాలా బాగా పనిచేసే చిట్కా అండి. మీరు ఏదో తుంగమస్తలో ఇది అని అనుకోవద్దు. జటామాంసి అనేది రక్తశుద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. తుంగమస్తలు కూడా పనిచేస్తాయి. విషాన్ని విరుగుడు కూడా తుంగమస్తలు పనిచేస్తుంది. అందుకు ఈ రెండు తీసుకోవడం వల్ల మనకి ఈ లివర్ ఆరోగ్యం బాగుపడి రక్తశుద్ధి, రక్త వృద్ధి రెండూ జరుగుతాయండి. అదేవిధంగా ఈ చూర్ణాన్ని మీరు నీళ్ళలో కలిపి ఫేస్ ప్యాక్లకు కూడా వాడుకోవచ్చు. రాత్రుళ్ళు చక్కగా మొహానికి అప్లై చేసుకుని దీన్ని నీళ్ళలో కలిపి పరగడుపున, అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు లేవగానే గోరువెచ్చటి నీళ్ళతోటి, ఎటువంటి కెమికల్ సోప్స్ కానీ ఏమి వాడకుండా కడిగేసి జాగ్రత్తగా అద్దుకోండి. దీనివల్ల మొహానికి మంచి గ్లో రావడమే కాకుండా పింపుల్స్ లాంటివి తగ్గడం, ఏమైనా పొక్కులు ఇటువంటివి తగ్గడం, ఇదంతా జరుగుతుందన్నమాట. జరిగి లివర్ని రిపేర్ చేయడంలో చాలా సింపుల్గా చక్కగా పనిచేస్తుంది. దీన్ని మీరు, మీ ఆకలి పెరిగింది దీనివల్ల, ఎప్పుడైతే ఆకలి పెరిగిందో మీ లివర్ ఆరోగ్యం బాగున్నట్టుగా మీరు అర్థం చేసుకుని, నేను చెప్పిన ప్రమాణంలో తగినన్ని రోజులు, మీకు కావాల్సినన్ని రోజులు దీన్ని తీసుకోండి. తీసుకుంటే లివర్కి మంచి ఆరోగ్యం వస్తుందండి. ఇంకోటి అండి, బల్ల పెరిగింది అంటారు. అంటే స్ప్లీన్, మనకి ప్లేహం అంటాం ఆయుర్వేదంలో. ఈ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే పొట్ట ఉబ్బటం, బల్ల పెరిగింది అంటారు. మనకి బల్ల అంటాం అలవాటు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ బల్ల తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ స్ప్లీన్లో రక్తం నిల్వ ఉంటుంది కాబట్టి, మనకి ఒక బాడీలో ఒక బ్లడ్ని నిల్వ చేసుకునే రిజర్వాయర్ లాంటిది అది. మనకి ఎక్కడైనా ఏదైనా తెగిందనుకోండి, ఇమీడియట్గా అక్కడికి పంప్ చేసేస్తుంది బ్లడ్ని. హార్ట్కి అది పంప్ చేసి తర్వాత హార్ట్. అందుకు ఇందులో నిల్వ ఉండిపోవటం వల్ల ఏమైనా వ్యాధులు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అయ్యి పెరగకుండా ఈ బల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి తీసేస్తూ ఉంటారు సాధారణంగా. లింఫ్ నోడ్స్ ఇది కూడా ఆపరేషన్ చేసి. ఈ బల్ల వాయడం వల్ల, ఎన్లార్జ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా లివర్కి కూడా ఇబ్బంది అవుతుందండి. అందుకు లివర్ ఆరోగ్యంగా ఉండాలి, ఈ స్ప్లీన్ కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ రెండు మనకి అరుగుదలకు కానీ, మన శరీరంలో బ్లడ్ని దాచి ఉంచడం కానీ, రక్తశుద్ధి కానీ చేసేవి. కాబట్టి ఈ బల్ల అనేది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అన్నమాట.
దాన్ని తగ్గించడానికి వాము ఉంటుంది కదండి, వాముని ఎలా శుద్ధి చేయాలని చెప్పాను, వేపిస్తే శుద్ధి అయిపోతుందని ఆల్రెడీ చెప్పాను మీకు. వేపించి ఆ వాముని ములిగేలాగా కలబంద మట్టలు ఏ అయితే ఉన్నాయో కలబంద పై తొక్క కింద తొక్క తీసేస్తే దాని లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు పైన జిగురు ఎర్రగా వస్తుంది, అది కూడా తీసేయండి, కడిగేయండి. కడిగేసిన తర్వాత అవి కొట్టేసుకోండి బాగా మిక్సీలో లిక్విడ్ అయ్యేలాగా. ఈ ఏదైతే వాము తీసుకున్నారో వేపించి శుద్ధి చేసిన వాము మునిగిపోయేలాగా ఒక మట్టి మూకుడు, అంటే మట్టి పాత్ర దాక లాంటిది కానీ మూకుడు లాంటిది కానీ తీసుకుని అందులో వేసుకోండి. అలాగా ఎండలో పెట్టండి, లేకపోతే నీడ నుంచి వేసినా పర్లేదు, ఎండలో పెడితేనే మంచిది. భావన అంటాం మనం. ఈ కలబంద గుజ్జులో భావన చేసిన వాముని అలాగా మీరు 3 నుంచి 6 భావనలు చేసుకోవచ్చు. 3 సరిపోతాయి, కావాలంటే 6 చేసుకోండి. ఆ తర్వాత చక్కగా కడిగేసి వాముని విడదీసేసి ఆ వాముని బాగా ఆరబెట్టుకుని చూర్ణం చేసుకోండి. ఒక పావు తులం, చిన్నపిల్లలకైతే ఒక బేడ 1 గ్రాము ఆల్మోస్ట్, పెద్దవాళ్ళకైతే ఒక 2.5 గ్రాములు. ఉదయం సాయంత్రం నీళ్ళల్లో కానీ మజ్జిగలో కలుపుకుని కానీ తాగితే ఈ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ ఏదైతే ఉందో అది నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్ప్లీన్ ఆరోగ్యంగా తయారైందో మన లివర్ కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అంటే మనకి వచ్చే కామెర్లు లాంటివి కానీ, అజీర్ణం కానీ, ఈ లివర్కి వచ్చే ఎన్లార్జ్మెంట్ కానీ, లివర్ ఎన్లార్జ్మెంట్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో దానికి లింకు స్ప్లీన్ అండి. ఈ 2 లివర్కి లింక్ స్ప్లీను, స్ప్లీన్కి లింక్ లివర్ అనమాట. రెండాట్లకి వాడితే ఒకేసారి మనకి మంచి రిలీఫ్ కనబడుతుందండి. ఒక్కొక్క దానికి వాడితే ఏమవుతుందంటే రెండోది కొంతవరకు రిపేర్ అవుతుంది. అందుకేంటంటే ఈ రెండాట్లకి ఒకదానికి ఒకటి సంబంధం ఉంది కాబట్టి 2 శుద్ధి చేసుకోవచ్చు. మనకి కామెర్లు వస్తే రెండాట్లకి మందు ఇచ్చుకుంటే మంచిదండి. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీను అంటే బల్ల పెరిగింది, పొట్టలో బల్ల వాసింది, నొక్కి చూసి బల్ల పెరిగింది అంటారు. దానికి ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పానో ఒక ఫార్ములా, చక్కని పరిష్కారం అన్నమాట ఇది. ఇది తేలిగ్గా అందరూ చేసుకోవచ్చు. కలబంద కుండీల్లో పెంచుకున్న పెద్ద మొక్క అవుతుంది. అది 2 కుండీల్లో వేసుకుంటే చాలు. దాంట్లోంచి వచ్చి గొజ్జు కూడా రోజు ఒక 2-3 ఆకులు తీసుకుని కలబంద మట్టికి 24 అవర్స్లో మీరు చేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కడో దొరికిందని దాన్ని తీసుకొచ్చి దాన్ని 2-3 రోజుల తర్వాత మీరు చేసుకున్నా అంత ఉపయోగం ఉండదు. 24 గంటల్లో మాత్రమే, ఈ లోపల మాత్రమే వాడుకుంటే దాన్ని ఫ్రెష్ మూలికని చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి లివర్ కానీ స్ప్లీన్ కానీ ఈ రెండాటికి జబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంది. రక్తహీనత అనేది భయంకరంగా వస్తుంది అనమాట ఈ వ్యాధుల్లో. లివర్ ప్రాబ్లం కూడా రక్తం బాగా తగ్గిపోతుందండి. ఈ రక్తం తగ్గకుండా రక్తం పెరిగి ఈ రెండాటి నుంచి రిలీఫ్ కావాలి అంటే మనం నాగకేసరాలు, అతిమధురం, పిప్పళ్ళు వేపితే శుద్ధి అవుతాయండి. నాగకేసరాలు కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి. అతిమధురం శుద్ధి చేయవలసిన పని లేదు. ఈ 3 సమభాగాలుగా తీసుకుని 3 విడివిడిగా చూర్ణం చేసుకుని అప్పుడు 3 కలిపి మళ్ళీ చూర్ణం చేసి జల్లించుకోండి బాగా. ఈ చూర్ణాన్ని ఒక ఉదయం పావుతులం, సాయంత్రం పావుతులం నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త వృద్ధి చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. మీకు బ్లడ్ అనేది, బ్లడ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ డౌన్ అయిపోతుంది చాలామందికి. దేనివల్ల? లివర్ ఇబ్బంది వల్ల. ఏదైతే హిమోగ్లోబిన్ డౌన్ అయిపోయిందో దాని నుంచి మనం బయటపడాలి అంటే, లివర్ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే ఈ చూర్ణం తీసుకుంటే రక్తం అనేది, హిమోగ్లోబిన్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఓన్లీ లివరు, స్ప్లీను ఇబ్బంది ఉన్న వాళ్ళే తీసుకోవాలా, మిగిలిన వాళ్ళు రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోకూడదా అని సందేహం రావచ్చు. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా బాగా మీ రక్తం వృద్ధి అయ్యి హిమోగ్లోబిన్ పెరిగి ఏదైతే రక్తహీనత వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తగ్గుతుంది. సేమ్ టైము లివరు, స్ప్లీను కూడా శుద్ధి అవుతాయండి. 2 కూడా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి. మీ రక్తం కూడా చక్కగా పెరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుందన్నమాట. ఓకేనండి. ఈ 3 కూడా ఏం చేస్తున్నాం మనం? లివర్కి, స్ప్లీన్కి, రక్త వృద్ధికి, 3 చెప్పాము ఇక్కడ. ఈ 3 కంటిన్యూగా మీరు రాసుకుని జాగ్రత్తగా ఫాలో అయితే ఒక ప్రోగ్రామ్ అయ్యిందనమాట ఇక్కడ. లివర్ మీద, స్ప్లీన్ మీద, అర్థమైంది. ప్లేహం అంటాం మేము స్ప్లీన్ని, యకృత్ అంటే లివర్, యకృత్ ప్లేహాలు అంటాం అనమాట. ఈ రెండాటికి కలిపి కూడా కొన్ని మందులు ఉన్నాయి మా దగ్గర.
ఒకేసారి రెండింటిని శుద్ధి చేయొచ్చు, రక్తం పెరిగేలాగా చేసుకోవచ్చు. ఓకేనండి. అందుకు ఇక్కడ మనం లివర్ స్ప్లీన్ గురించి చెప్పిన ఈ చిట్కాలన్నీ జాగ్రత్తగా రాసుకుని ఎపిసోడ్లో చెప్పినవి మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుని వాడుకుంటే ఈ ఫ్యాటీ లివర్ కానీ లివర్ వ్యాధుల నుంచి మీరు అడ్వాన్స్గా కూడా ఇది వాడుకోవచ్చు, ప్రివెన్షన్గా కూడా ఇది పనిచేస్తుంది. ఓకేనండి. నమస్కారం.